డిజిటల్ స్మార్ట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు వచ్చి గూగుల్ నుంచి ఒక ఈమెయిల్ వచ్చిందండి. జాయిన్ ద ఆఫర్ వాల్ బేటా అండ్ బూస్ట్ యువర్ మానిటైజేషన్ ఆపర్చునిటీస్ అని. ఇది ఎవరికి వస్తుందంటే ఎవరికైతే వెబ్సైట్స్ ఉన్నాయో వాళ్ళకైతే ఈ మెసేజ్ అనేది వస్తుంది, ఈ ఈమెయిల్ వస్తుంది. బూస్ట్ యువర్ రెవెన్యూ విత్ ఆఫర్ వాల్ అని ఒక కొత్త ఆప్షన్ ఇస్తున్నారు. ఎందుకంటే వెబ్సైట్కి ట్రాఫిక్ తక్కువ ఉండి మాకు ఎర్నింగ్స్ తక్కువ ఉన్నాయి అనుకునే వాళ్ళ కోసము ఇది చాలా బాగా పనిచేస్తుంది, మంచి ఎర్నింగ్స్ వస్తాయి. ఆఫర్ వాల్ ఈజ్ నౌ అవైలబుల్ ఇన్ యువర్ అడిసెన్స్ అకౌంట్ అని ఇస్తున్నాడు. ఏమంటే వాట్ ఈస్ ద ఆఫర్ వాల్ బేటా ప్రోగ్రామ్ అని వీళ్ళు బేటా ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తున్నారండి. ఇది ద ఆఫర్ వాల్ బేటా ప్రోగ్రామ్ విల్ గివ్ యూ ఆపర్చునిటీ టు బూస్ట్ యువర్ రెవెన్యూ ఫ్రమ్ యువర్ మోస్ట్ ఎంగేజ్డ్ యూజర్స్. ఎవరైతే మీ వెబ్సైట్కు తరచుగా వస్తూ ఉంటారో వాళ్ళ నుంచి మీకు ఆదాయాన్ని పొందడానికి ఇలా యూ కెన్ ఎఫిషియెంట్లీ మానిటైజ్ యూజర్స్ హూ ఫ్రీక్వెంట్లీ విజిట్ యువర్ సైట్ ఓపెనింగ్ అప్ అడిషనల్ రెవెన్యూ స్ట్రీమ్స్. తరచుగా వచ్చి మీ వెబ్సైట్ని విజిట్ చేసి సమాచారాన్ని తీసుకునే వాళ్ళ కోసం అనేది ఈ ఆఫర్ వాల్ అనేటువంటి ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకున్నారు. యూజర్ యాక్సెస్ కంటెంట్ యువర్ సైట్ అంటిల్ దే రీచ్ ఇన్ ఏ పేజ్ వ్యూ threshold by set by you. When the threshold is reached, user will be your offer wall. ఎప్పుడైతే ఒక పేజీ చూసారో, ఒక వెబ్సైట్కి వెళ్ళి ఒక పేజీని చూసి దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ని చదువుకున్న తర్వాత వెంటనే ఇక్కడ ఆఫర్ వాల్ అంటే మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ, ఆ అడ్వర్టైజ్మెంట్ వీడియో రూపంలో కానీ లేకపోతే ఏదైనా మెసేజ్ రూపంలో వాళ్ళకి కనబడుతుంది. ఖచ్చితంగా ఆ మెసేజ్ను కానీ ఆ వీడియోని చూసిన తర్వాత మాత్రమే వాళ్ళు సైట్ని, మీ వెబ్సైట్ని యాక్సెస్ చేసుకోగలుగుతారు, అంటే వేరే కంటెంట్ని చూడగలుగుతారు. ఇఫ్ ద యూజర్ చూస్ ద వ్యూస్ ఏ షార్ట్ యాడ్ ఆర్ వీడియో ఇమేజ్ యాడ్ విల్ బి 30 seconds ఆర్ లెస్. 30 సెకండ్లు ఉంటుందంట ఆ వీడియో. సో ఫాలోయింగ్ ద కంప్లీషన్ ఆఫ్ ద యాడ్ ద యూజర్ విల్ బి గ్రాంటెడ్ యాక్సెస్ టు యువర్ సైట్. యాడ్ చూస్తే కానీ వాళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు. ఒకవేళ యాడ్ చూశారనుకోండి యూజరు, ఆయన ఎవరన్నా వచ్చి అప్పుడు వాళ్ళు మీ సైట్ని బ్రౌజ్ చేసి మొత్తం కంటెంట్ అనేది చదవడానికి వీలవుతుంది. ఇఫ్ ద యూజర్ చూసెస్ నాట్ రివ్యూ ద షార్ట్ యాడ్ యాక్సెస్ టు యువర్ సైట్ విల్ బి రిస్ట్రిక్టెడ్ అంటిల్ ద పేజ్ వ్యూస్ రిస్ట్రిక్ట్ ద ఫాలోయింగ్ మంత్ ఆర్ అంటిల్ ది కోర్స్ టు వ్యూ ది యాడ్. మీరు ఒకవేళ యాడ్ చూడకపోతే మీ యొక్క వెబ్సైట్లో ఉన్నటువంటి కంటెంట్ను వాళ్ళు చదవలేరు, చూడలేరు అన్నమాట. వాళ్ళకి కంటెంట్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా యాడ్ చూడాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు రెవెన్యూ అనేది పెరుగుతుంది. ఇది ఎలా సెట్ చేసుకోవాలి అని నేను చెప్తాను. మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్ అడిసెన్స్ అని క్లిక్ చేయండి. గూగుల్ అడిసెన్స్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ అవ్వండి. ఇక్కడ ప్రైవసీ అండ్ మెసేజింగ్స్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఈ ఆప్షన్లోకి వెళ్ళాలా, ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మీకు. సో ఇది చాలామంది తక్కువ రెవెన్యూ వెబ్సైట్లలో వచ్చే వాళ్లకు దీనిని ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ చూడండి, ఆఫర్ వాల్ అని ఉంది కదా, చూడు. ఆఫర్స్ విజిటర్స్ చూస్ టు గెయిన్ యాక్సెస్ టు యువర్ కంటెంట్ అండ్ డిస్కవర్ న్యూ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఫర్ యువర్ సైట్. సో ఇప్పుడు కొత్తగా అందరికీ వస్తుంది. ఇప్పుడు నా సైట్కి అయితే నిన్న వీళ్ళు మెయిల్ ఇచ్చారనమాట. చాలా మంచిది, రెవెన్యూ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి ఇది చాలా పొటెన్షియల్గా రెవెన్యూని పెంచేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఇది యూట్యూబ్కి సంబంధించిన మ్యాటర్ కాదండి, వెబ్సైట్కి సంబంధించిన మ్యాటర్. ఎవరికైతే వెబ్సైట్స్ ఉన్నాయో వాళ్ళకు ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. చూడు, క్రియేట్, కాన్ఫిగర్, పబ్లిష్. చూడండి, ఇక్కడ ఏం చేయాలి, క్రియేట్ ఆఫర్ వాల్ అనేటువంటి ఆప్షన్ క్రియేట్ చేసుకోవాలి. మీరు క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ నేనైతే ఏదైనా ఒకటి మీకు గుర్తుండడానికి ఓ మెసేజ్ పెట్టుకోమంటున్నాడు. చూడండి, అది చదవాలనుకుంటే ఇక్కడ ఏమని, ఎంటర్ ఏ డిస్క్రిప్టివ్ మెసేజ్ నేమ్ దట్ విల్ బి హెల్ప్ యూ ఐడెంటిఫై ఇట్ లేటర్. ద నేమ్ ఈజ్ షోన్ ఓన్లీ ఇన్ ద ప్రైవసీ అండ్ మెసేజింగ్ పేజ్ అండ్ ఇట్ వోంట్ బి విజిబుల్ టు యూజర్స్. ఇదైతే మన కోసమే, మన గూగుల్ అడిసెన్స్ అకౌంట్లో మనకు కనపడే దానికోసమే ఈ ఒక మెసేజ్. నేను ఆఫర్ వాల్ మెసేజ్ అని ఒకటి పెట్టాను. సో ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా 2 రకాలు ఇచ్చాడు. ఒకటి డెస్క్ టాప్, 2 వచ్చి మొబైల్ అనమాట. మొబైల్లో అయితే మనకు ఈ విధంగా కనపడుతుంది, డెస్క్ టాప్లో అయితే మనకు ఈ విధంగా కనపడుతుంది అన్నమాట. అన్లాక్ మోర్ కంటెంట్ అంటుంది, వ్యూ ఏ షార్ట్ యాడ్ అని చూపిస్తున్నమాట. ఇట్లా యాడ్ డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ వచ్చి మన యొక్క మీ యొక్క వెబ్సైట్ యొక్క ఇమేజ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో కావాల్సింటే ఇక్కడ మీరు రాసుకోవచ్చు అనమాట. చూడు, అన్లాక్ మోర్ కంటెంట్ అనే చోట మీకు నచ్చింది కూడా రాసుకోవచ్చు. లేదా టేక్ యాక్షన్ టు కంటిన్యూ ఉంది కదా, ఇక్కడ కూడా మీకు నచ్చింది రాసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ గ్లోబల్ హెడర్ ఏ విధంగా ఉండాలి, కలర్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ హెడ్లైన్ ఏ విధంగా కలర్లో ఉండాలి, బాడీ ఏ విధంగా కలర్, నీకు నచ్చిన కలర్స్ కూడా ఇక్కడ మనకు మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ వచ్చి మీరు సైట్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ లాంగ్వేజ్, ఇక్కడ కంటెంట్ కనిపిస్తుంది కదా, ఇది ఏ లాంగ్వేజ్లో ఉండాలి, ఇంగ్లీష్లో ఉండాలా, హిందీలో ఉండాలా, అది మీ ఇష్టము. ఇంగ్లీష్ అయితే యూనివర్సల్ కాబట్టి ఇంగ్లీషే పెట్టుకోండి. ఇక్కడ అడుగుతోంది షో ఆఫ్టర్ 4 pages తర్వాత మీకు ఈ యాడ్ కనపడాలా అని. సో అట్లా కాదు, నేను కేవలం ఒక పేజీ వాళ్ళు చూసిన తర్వాత యాడ్ కనపడాలా అని పెడుతున్నాను. సో జస్ట్ 1 page. ఇక్కడ చూడండి, యూజర్ చాయిసెస్ అనమాట.
రివార్డెడ్ యాడ్ అంటే ఆల్రెడీ ఒక పేజీ చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ యాడ్ చూడాలనుకుంటే ఎప్పుడు చూడొచ్చు అంటే ఒక యూజర్ మీ వెబ్సైట్లోకి వెళ్ళి ఒక యాడ్ చూసేసాడు, ఒక పేజీ తర్వాత ఒక యాడ్ వచ్చింది, 30 సెకండ్స్ యాడ్ చూసేసాడు, చూసిన తర్వాత ఎప్పుడు మళ్ళీ అతను చూడొచ్చు అని. ఓకే, నేను జస్ట్ ఏమంటున్నానంటే 1 అవర్ తర్వాత మళ్ళీ యాడ్ చూడొచ్చు అని పెడుతున్నాను. ఎందుకంటే 1 అవర్ తర్వాత అతను మళ్ళీ వచ్చాడు అనుకోండి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని, అతను ఒక పేజీ చూసినాక మళ్ళీ ఒక యాడ్ అనేది అతనికి డిస్ప్లే అవుతున్నమాట. యూజర్ చాయిసెస్ రివార్డెడ్ యాడ్ అంటారు దీన్ని. అంటే ఒక యాడ్ చూసిన తర్వాత ఇంకో యాడ్. సో ఇక్కడ వచ్చి సెలెక్ట్ సైట్ అని మనం క్లిక్ చేసి మీకున్నటువంటి ఇక్కడ సైట్స్ అనేటివి కనపడతాయి. అక్కడ సైట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఒక సైట్ని అయితే ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసినప్పుడు సెలెక్ట్ చేసేసి ఇక్కడ మీరు కన్ఫామ్ అనేటువంటి ఆప్షన్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూసారా, ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు కంటెంట్ అనేది అన్లాక్ అవుతుంది. ఇక్కడ దశమి యాస్ట్రో ఉన్నటువంటి వెబ్సైట్కి నేనైతే ఈ విధంగా ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత పబ్లిష్ అనేటువంటి ఆప్షన్ను క్లిక్ చేస్తాను. పబ్లిష్ అవుతుంది. సో ఇక మనకు రెవెన్యూ అనేది పెరుగుతుంది. ఏమాత్రం రెవెన్యూ పెరిగింది అనేది నిదానంగానే మనకు 2-3 డేస్ తర్వాత మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా మీరు సెటప్ చేసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండి. నాకు తెలిసినంత వరకు ఇది వెబ్సైట్ ఉన్న వాళ్ళకి వరంగా అయితే నేను భావిస్తాను. ఓకే, ఇక్కడ నేను జస్ట్ పబ్లిష్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. యు ఆర్ రెడీ టు పబ్లిష్ యువర్ మెసేజ్ విల్ బి ఆటోమేటికలీ పబ్లిష్ త్రూ యువర్ అడ్సెన్స్ ట్యాగ్స్ అండ్ యువర్ పబ్లిష్. ఇది రన్ అవ్వడానికి 1 గంట పడుతుందంట. ఇట్ మేక్ టు టేక్ అప్ 10 hours మెసేజ్ టు షోన్ యువర్ సైట్ అని. ఓకే, పబ్లిష్ అని ఆప్షన్ నేను క్లిక్ చేస్తాను. మనకి ఇక్కడ మన యొక్క వెబ్సైట్లో ఈ యాడ్ అని ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. చూడండి, ఇక్కడ పబ్లిష్ అని వచ్చింది చూడండి. మనకు వద్దనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఆఫర్ ఫైల్ వాల్ మెసేజ్ అని ఒకటి పెట్టాను నేను. ఇక్కడ పేరు పెట్టాను. మీకు కావాల్సింటే పేరు కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. వెబ్సైట్ పేరు కూడా ఇక్కడ కనపడుతుంది. లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్లో కనపడాలని పెట్టాను అన్నమాట. ఈరోజు డేట్ ఇచ్చేసాను. సో ఈ విధంగా మనము యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ ఆఫర్ వాళ్ళని యూస్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరికైతే వెబ్సైట్స్ ఉన్నాయో వాళ్ళకైతే ఇది వరము. యూట్యూబ్ ఛానల్ వాళ్ళకైతే ఇది ఏం సంబంధం లేనటువంటి విషయము. కానీ ఇప్పుడు యూట్యూబ్ కన్నా వెబ్సైట్లలోనే ఆదాయం ఎక్కువగా వస్తుంది. యూట్యూబ్లో ఇప్పుడు చాలా ఛానళ్ళకి అయితే మానిటైజేషన్ తీసేస్తున్నారు. మానిటైజేషన్ రావడం చాలా కష్టంగా ఉన్నది. సో చాలా ఇబ్బందిగా కూడా ఉన్నది. మీకు ఏదైనా వెబ్సైట్కి సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే అదేవిధంగా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.